హలో మై రెసిపీ సోర్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మన వీడియోలో రెగ్యులర్గా ఎగ్తో చేసేటువంటి ఫ్రైడ్ రైస్ కాకుండా గార్లిక్ టొమాటో ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే చూపించిపోతున్నానండి. ఎటువంటి మసాలాలను కానీ స్పైసెస్ని కానీ యూజ్ చేయకుండా చేసినప్పటికీ చాలా కమ్మగా ఉంటుందండి. స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ ఎగ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మన వీడియోలో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేసి చెప్పండి. అలానే మన వీడియోస్ను చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం తప్పకుండా ఫాలో చేయండి. ముందుగా ఈ రైస్ని ప్రిపేర్ చేయడానికి ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ను యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి 10 రెమ్మల వరకు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి 1 మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా కలర్ షేడ్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక క్యారెట్ను కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లైట్గా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీని అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ పాటు జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగానే ఉండాలండి, మెత్తగా అవ్వనవసరం లేదు. తర్వాత మనం ప్యూరీ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకునేసి అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపును, మన టేస్ట్కి తగ్గట్లు రెడ్ చిల్లీ పౌడర్ను, అలానే మన టేస్ట్కి తగ్గట్లు కారాన్ని, కొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే టొమాటో పేస్ట్ కొంచెం దగ్గర పడుతుంది. ఆ టైంలో మనం బీట్ చేసుకున్నటువంటి ఎగ్స్ను యాడ్ చేసుకోవాలండి. నేను 2 ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను. దీన్ని వెంటనే కలపకుండా జస్ట్ పైన అలా స్ప్రెడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత కలుపుకున్నట్లయితే ఎగ్ పీసెస్ రైస్లో కనిపిస్తూ బాగుంటుందండి. లేదు మీ పిల్లలు అలా ఇష్టపడరు అంటే వెంటనే కలిపేసుకొని చిన్న చిన్న పీసెస్గా వచ్చేలాగా మిక్స్ చేసుకుంటూ ఎగ్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎగ్ ఫ్రై అయిన తర్వాత దానిలో మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్ను 1 కప్ వరకు యాడ్ చేసుకోండి. మీరు తీసుకునేటువంటి ఎగ్ క్వాంటిటీని బట్టి రైస్ని యాడ్ చేసుకొని రైస్ అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఎగ్ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత దానిలో కొంచెం టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఆనియన్ ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం 1/2 స్పూన్ వరకు గరం మసాలాను, కారాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసి స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ ఆనియన్ అలాగే కొంచెం లెమన్ పిండి ఇచ్చినట్లయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ టేస్ట్ని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మన వీడియోస్ను చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసినట్లయితే ఇంతకంటే మంచి రెసిపీస్ను మీకు ఇంట్రడ్యూస్ చేస్తానని ప్రామిస్ చేస్తూ ఇప్పటి వరకు నన్ను ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్స్ అండి. ఇకపై మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. Please like, share, subscribe to Home Making Ideas by Viri.